నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. నమస్తే తెలంగాణలో హెడ్డింగ్. రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? వేల కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా? పర్యావసనాలేంది? భవిష్యత్ ఏమిటి? తెలంగాణ ప్రజల మధ్యలో 1,00,000 ప్రశ్నలు. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ. పునరుద్ధరించుకోవాలి ఈ ప్రకాష్. ప్రాజెక్టు ప్రజల ఆస్తి. గంటా చక్రపాణి. కాంగ్రెస్ ఏం చెప్తుంది? మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత మాత్రం పనికిరాదు, 1,00,000 కోట్లు వృధా. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట. దీనికి అయితే ఇక్కడ ఇప్పుడు వీళ్ళే ఇంకొక చిన్న మాట ఏంటంటే, సరే వీళ్ళు 1,00,000 కోట్లు వృధా. అది విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన మాట, కాంగ్రెస్ చెప్పిన మాటే 1,00,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది, కేసీఆర్ తీసుకుని చెప్పారు కదా. అసలు దాని బడ్జెట్, ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత? 1,00,000 కోట్లు కూడా లేదు. 90 చిల్లర ఉంది. 1,00,000 లోపు, 1,00,000 లోపు ఉంటే 1,00,000 కోట్లు ఎట్లా వృధా అయినట్టు? పెట్టిన బడ్జెట్ మీ లెక్క ప్రకారం 1,00,000 కోట్లు అనుకుందా? 1,00,000 కోట్లు వేయడానికి ముట్టుకొచ్చినాయి. ఒకటి. రెండోది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. ఒకవేళ మీరు అన్నట్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ప్రాజెక్ట్ ఎట్లా కట్టినట్టు? పెట్టింది 1,00,000 కోట్ల బడ్జెట్, ఆ 1,00,000 ఆయన అవినీతి చేసుకుంటే మరి 1,00,000 కోట్ల ఆయన ప్రాజెక్ట్ ఎట్లా కట్టినట్టు? మీరే చెప్పాలి మరి సమాధానం దానికి. మీరే ఇన్ని రకాలుగా మాట్లాడుతారు. మన బడ్జెట్ ఎంత అంటే మొన్న మీరు మేడిగడ్డ పోయి మంత్రులంతా టీం పోయి కూకొని దీనికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ అని చెప్తారు. సూచించరు 94,000 కోట్ల 95,000 కోట్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టరని చెప్తారు. మళ్ళీ మీరే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు ఆయన మింగేసిండు, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని చెప్పేసి మీరు అంటారు. ఎట్లా మాట్లాడతారు? 2 నాలుకలా? ఒక నాలుకతో 2 మాటలా? అంతే. ఇటు అటంటే అటు. అధికారి కరెక్ట్ లెక్కలు చెప్పండి, 94,000 కోట్లు 95,000 కోట్లు. ఇక నీ మాట చెప్పండి 1,00,000 కోట్లు దాటిపోయినాయి. దేశ బడ్జెట్ని దాటిపోయింది. అది మడత పెట్టేయడమే. ప్రజలు గమనిస్తుర్రు, ప్రతిదీ గమనిస్తుర్రు. మీరు చెప్పే మాట, చేసే పని ప్రతిదీ గమనిస్తుర్రు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు దృష్టిలో ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మీరు శంకర్పై దాని చేసిన ఎవరు చూస్తున్నారు అనుకుర్రు. సీసీ కెమెరా చూసింది. మీరు ఇప్పుడు కూడా కట్టినా అనుకుంటారు ఏమని ఉంటాయి, ఏమని చెప్పిందే చెప్తారు అనుకుంటారు. కానీ ప్రజలు గమనిస్తుర్రు. వాళ్ళు ఉండొచ్చు, వెయిట్ చేస్తుండొచ్చు, ఓపిక ఉంటుంది ప్రజలకి. మీలాగా పిచ్చి పిచ్చి చేసి పిచ్చి పిచ్చి మాట్లాడి ఆగం గారు వెయిట్ చేస్తారు, నీకోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు దొరుకుతారో వెయిట్ చేసి రావాల్సిన టైంకి కావాల్సిన టైంకి మీ అందరికీ బుద్ధి చెప్తారు. ఇవ్వాల్సిన టైంకి జవాబు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. మీ అందరూ అబ్జర్వ్ చేస్తారు. మీ దాంట్లో మీరే 2 మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు. పదే వాళ్ళు చెప్తుంది ఇదే మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, పదుల సంఖ్యలో 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, పదుల సంఖ్యలో పంప్ హౌజులు, అన్నింటి సమూహం ప్రాజెక్టు. అయినా రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టుని మూలన పడేసే కుట్రను సర్కార్ చేస్తుంది అని బీఆర్ఎస్ అంటూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంటే కాళేశ్వరం అంటే ఒక్కటే కాదు, మేడిగడ్డ ప్రాజెక్టు సరే కుంగినాయి, 2-3 పిల్లలు కుంగినాయి కరెక్టే. కానీ కాదు, మేము పెట్టిన బడ్జెట్తో చేసింది ఏంటి అంటే 15 రిజర్వాయర్లు కట్టాం. అవి చూపించారా? అవి చెప్పారా? అవి ఎట్లున్నా చెప్పరు. ఎందుకంటే మనం అది ఒక్కడే పట్టుకున్నాం కాబట్టి. కాలువలు 1000 కిలోమీటర్ వరకు కాలువలు తీసారు, 1000 కిలోమీటర్ కాలువలు తీసారు, 100 కిలోమీటర్లు సొరంగాల్లో వేరు నీటిని పంపించేందుకు. 10ల సంఖ్యలో పంప్ హౌజులు, ఒక 12-15 పంప్ హౌజులు కూడా ఉంటాయి. ఈ పంప్ హౌజులు కూడా ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఎంత కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు ఏదో తీసుకుపోయి 2 పిల్లలు కుగితే మొత్తం ఆగమైపోయింది, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి. దీన్ని మూలగొట్టాలి, ముందు కూలగొట్టాలి. మనం 3 పిల్లలు కూడితే మనం 30 పిల్లలు కూలగొట్టాలని మీరు ఏదైతే చేస్తున్నారో. గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏదో నిజంగానే కుట్ర జరిగిందేమో అందుకే కూలిపోయిందేమో అట్లయింది ఇట్లయింది అనుకుంటారు. కానీ గోదావరి సహసిద్ధ ప్రవాహం ఏంటంటే అక్కడ చాలా ఉధృతంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఉధృతంగా జరిగే ప్రవాహాల్లో గోదావరి ప్రవాహం ఇక్కడ మన దగ్గర ఉంది. సో దానివల్ల అక్కడ ప్రాజెక్టులు అనేవి కొద్దిగా ప్రకృతిని దాన్ని బట్టి భూమి దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప ఏది చేసినా కానీ, ఎంత సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాలు చేసినా కానీ కొద్దిలో చిన్న లోపాలు ఉంటాయి. అవి సవరించుకుంటూ ఉండాలి అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మన వాళ్ళంటే ఈ ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెప్పే సూచన కూడా ఇంజనీరింగ్ నిపుణులు కూడా సూచన చేశారు. ఏం చేశారు విందాం ఒకసారి. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు సహజం. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు అనేవి సహజం. ఇది ఒక్కసారి జరిగింది కాదు, ఇప్పుడే జరిగింది కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి. అవన్నీ సహజం. ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు చిన్న జరుగుతుంటే అది సహజం. 1000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వదిలేస్తారా? అది ప్రజల ఆస్తి. కారణాలను అన్వేషించాలి, ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలి. అది ప్రభుత్వం తక్షణ కర్తవ్యం.
చిన్న చిన్న సాంకేతిక లోపాలతోని ఒక రెండు పిల్లలు కుడితే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంట్లో ఇల్లు కడుతున్నాం, ఓ రెండు ఇటుకలు రాలి పడ్డాయి అనుకుందాం, ఇల్లు కొట్టుకుంటాం. ఇక వీళ్ళది ఎట్లుందంటే ఇల్లు కొట్టుకుంటాం కదా, దాన్ని ఏం చేస్తాం? దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటాం. ఎందుకు కూలిందిరా ఈ రెండు ఇటుకలు, సిమెంట్ మంచిగా వాడలేదా, ఓ మంచిగా వాడు, ఇసుక ఎక్కువ మంచిగా కలుపురని చెప్పి ఈ రకంగా మనం ఇల్లు మళ్ళీ కట్టుకుంటాం. ఇల్లు కొట్టుకుంటామా? ఇల్లు కొట్టుకోం కదా. ఇది కూడా గట్టి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు 3-4 పిల్లలు కూలే కదా, అసలు మొత్తం పనికిరాదు ఇదిగా, మళ్ళీ మొత్తం కూలగొట్టాలి మనం తప్ప ఇది పనికిరా అని చెప్పేసి కుట్ర చేస్తారు. ఎందుకు కుట్రకి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది కాలేజ్ ఓలు కట్టిర్రు, రేపు పడుతాం ఓరు కట్టించురు, ఎవరి హయాంలో జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కట్టించిన ఒక పేరు వస్తుంది. అది రావద్దు, దాన్ని పక్క పెట్టేసాం అనుకో, రేపు మనం ఇంకోటి కట్టుకుంటే అది ఎవరి పేరు మీద వస్తుంది? కాంగ్రెస్ పేరు మీద ఉంటుంది. ఎవరి పేరు మీద? రేవంత్ రెడ్డి పేరు మీద ఉంటుంది. ఆయన అన్నాడు కదా ఆనవాళ్ళు చెరిపేస్తాం, ఆయన చెప్పిండు ఆనవాళ్ళు చెరిపేస్తామన్నారు. ఆల్రెడీ టీఎస్ని కాస్త టీజీ చేసిరు, మన సింబాలిక్లో ఉన్న తెలంగాణ సింబాలిక్ ఉన్న కాకతీయ తోరణం తీసేసారు, అక్కడ చార్ని ఉండదని చెప్తున్నారు. వీళ్ళకి నచ్చింది పెట్టుకుంటే సోనియా పెట్టి పెడతాం. వాళ్ళకి కావాల్సింది అది. ఈ రకమైన కుట్ర చేస్తారు, కాళేశ్వరం పైన కుట్ర చేస్తారు. ఈ నిజ నిదానం చేయట్లేరు ఇప్పటికీ. అసలు ఏం జరిగిందని మొన్న ఇంకోటి ఏంటంటే వాళ్ళని పని చేసుకొని చెప్పినట్టు ఎల్ఎన్టీ వాళ్ళకి పని చేసుకొని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? దాన్ని కాపర్ డ్యామ్ కట్టుకునే ప్రయత్నం చేసి అసలు ఏం జరిగింది అన్వేషించే ప్రయత్నం చేస్తారు. ఈ తక్కువ ఏం చేస్తారా, మీరు చేసుకోబిడ్డ మీ పని మీరు కానీ మా పని అని చెప్పేసి ఆ పైన 20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. వాళ్ళకి చెప్పాలి కదా, మేము నీళ్ళు విడుదల చేస్తున్నాం, దాన్ని మీరు చూసుకోండి. ఆ టకాటక నీళ్ళు వస్తుంటే ఈ ఇంజనీర్లు అంతా గాబర్ మీద ఆ మిషన్లన్నీ పక్క తీసుకెళ్ళి అది కాపాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళు సీరియస్ అయ్యి లేఖ రాశారు గవర్నమెంట్కి. మేము మీకు చెప్పి పని చేస్తున్నాం, మీకు చెప్పి మీ పని చేస్తుంటే మీరు ఈ రకంగా మాకు చెప్పా పెట్టకుండా నీళ్లు విడుదల చేసి మీకు కట్టిన పని అంతా మళ్ళీ వృధా అయిపోయింది. వాళ్ళు కట్టిన కాపాడేమంతా కూలిపోయింది మళ్ళీ నీళ్ళకు. అది చేసి మళ్ళీ చేసి ఇప్పుడు ఏమైంది? వీడు వాడు ఎక్కడైనా కాలు గుంజుతుంటాడు, నువ్వు ఎక్కువ అని కాలు గుంజుతుంటాడు. ఆ గుంజే ప్రయత్నంతో మళ్ళీ ఆగమైపోయి అది 8 లక్షల రూపాయలు వృధా అయిపోయింది. ఎవరు చేసినదంటే కాంగ్రెస్. మీరు మీ పని మీరు కానేది, కానీ కానిస్తే ఏమైంది? ముంగడ పడుతుంది, ముంగడ వండియద్దు. ఆ పని ముంగడ వండియదు కాబట్టి నీళ్ళు విడుదల చేసారు. సాగు అది చెప్పాలి కదా, ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఇస్తే దానికి సలహాలు చెప్తారు వాళ్ళు ఇంజనీర్లు. వాళ్ళు చెప్తారు ఇట్లా ఏదాం సార్ అని చెప్తారు. ఆ లేఖ కూడా రాసిరాలు, మీరు చేసారు ఇట్లా చేసే కాదు, మీరు చెప్పారు మాకు చెప్పండి, మీకు చెప్పి పని చేసినప్పుడు మీరు నీళ్ళు విడుదల చేస్తే మాకు చెప్పాలి కదా, రేపు జరగని నష్టం ఇంకా జరిగితే మళ్ళీ దానికి ఓరు బాధ్యత అని వాళ్ళు నిలదీసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేడిగడ్డ మొన్న పోయి ఎమ్మెల్యే బృందం అంతా మేమే పోయి చూసుకొచ్చినాం, పోయినామంతా ఆగమైపోయింది, కూలిపోయింది, దీన్ని పనికిరా అని చెప్పారు కదా. ప్రజల కోణంలో ఆలోచించాలి. ప్రజల కోణం కాదు, రాజకీయ కోణంలో ఆలోచించి ఎంతసేపటికి మన స్వార్థం మనము అనుకుంటే రేపొద్దున వీళ్ళు ఏం చేస్తారంటే చార్మినార్ కూడా అరే ఇది ఎంత పెచ్చుడిపోయింది ఇంకా అవసరం లేదేమో, మళ్ళీ దానికి డబ్బులు ఎక్స్ట్రా పెట్టడానికి దాన్ని కూడా తీసి పక్కన పెట్టే అట్లనే ఉంది. ఎవరు కడితే ఏంది, ఒక సింబాలిక్గా అక్కడ ఉంది, దాన్ని మనం కాపాడుకోవాలి. దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది, కనీసం ఆ స్పృహన్న ఉండాలి కదా. మొత్తం 1000 కోట్లు వృధా చేస్తే ఇంకోటి రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తుంది, రేవంత్ రెడ్డి చేసింది మనకెందుకు అనుకుని వాడు ఇంకోటి చేస్తాడు. ఇట్లా ప్రతి ఒక్కడు అట్లా అనుకుంటే ప్రజల డబ్బు అంతా గంగలో పోసినట్టే ఉంటుంది అట్లా. సో ఈ మేడిగడ్డ పైన కాంగ్రెస్ చేస్తున్న కుట్రలని వాళ్ళు కాళేశ్వరం లేకుండా చేయాలని చూస్తున్న ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. అందుకే రేపు March 1న చలో మేడిగడ్డ అని రేపు బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి యాత్ర చేపట్టారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా రేపు ప్రాజెక్ట్ పరిశీలించి ఏం జరిగింది, ఎలా చేస్తే ఈ ప్రాజెక్ట్ నిలబడుతుంది అనేది వీళ్ళు కూడా రేపు ఎంక్వైరీ చేసి, అది కేసీఆర్ కట్టిండా లేదా రేవంత్ తెలంగాణ ప్రజల ఆస్తి. మీరు అన్నట్టు ఏదో కేసీఆర్ ఆస్తి కాదు, బీఆర్ఎస్ పార్టీ పైసలు కావు, మన ఆస్తి. ఈ తెలంగాణ ప్రజల చుక్క కలిపి 1 కోట్ల రూపాయలు చేసి కట్టిన ఆస్తి, పైసలు కట్టిరు. నీ సొంత ఆస్తిని ఇంట్లోకి ఇచ్చిన ఆస్తి కాదు. రేపు పక్క పెడతాను 1,00,000 కోట్లు, మీరన్న ప్రకారం లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ఇక్కడి సొమ్ము, మా హక్కు, మా పైసలు అట్లా వృధా చేస్తారంటే మేము ఊకోం. దానికి ఏం కావాలి చేయండి, దాన్ని రిపేర్ చేసి దాన్ని తీసుకురండి. రేపు మీరు ఇప్పుడు అనుకున్న ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ చిన్న కారణాలతో ఆగిపోయినా రేపుకి ఇది ఒక జీవనాధారం. ఎందుకంటే ఎక్కడో ఉన్న గోదావరి మా నల్లగొండ దాకా వచ్చిన నీళ్లు ఊహించలే. మా కృష్ణా నీళ్ళు తప్ప మాకు గోదావరి నీళ్ళు తెలియదు. అలాంటిది మా కృష్ణా వాటర్ రావట్లేవు. పక్కన కృష్ణమ్మ పారుతున్నా మాకు నీళ్ళు రావు, గొంతు ఎండిపోయేది. ఈరోజు గోదావరి నీళ్ళు ఎక్కడో ఉంటే మా నల్లగొండకు వచ్చి అక్కడ పంట పొలాన్ని సస్యశామం చేస్తుంది. అలాంటి వాటర్ని మీరు రాకుండా చేసి కుట్ర చేస్తారు. మీరు చూడాలి, మొన్న ఆయన ఏదో రకంగా మాట్లాడి గౌరవ సీఎం ఏడొచ్చినాయి ఏమొచ్చినాయి అని మీరు చూసి అర్థమైంది. మీ కళ్ళు పక్క పెట్టి ప్రజల కళ్ళతో చూస్తే మీకు తెలుస్తుంది. మీరు మేమే చెప్తున్నాం కదా, గోదావరి నీళ్ళు ఎక్కడో ఉంటాయి, మాకు సంబంధమే లేదు, ఓ నల్లగొండ బిడ్డగా మాకు సంబంధం లేదు. కానీ మా కృష్ణమ్మ వారు రాకపోతే గోదావరి నీళ్ళు మాకు గొంతు నింపినాయి, ఇక్కడ పంట పొలాన్ని సస్యశామలం చేసినాయి. ఆ రకమైన ప్రాజెక్ట్ని మీరు కూల్చి కుతంత్రాలు చేయాలని చూస్తే ఈ సమాజం మిమ్మల్ని సహించదు. తిరగబడి దాన్ని నిలబెట్టుకుంటాం, కాపాడుకుంటాం.
మలన సాగర్లో నీళ్లు నిండుగా ఉన్న విషయం. నీళ్ళు ఉన్నాయి, మలన సాగర్ ప్రస్తుతం పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, కానీ వీళ్ళు విడుదల చేయరు, ఆ రకంగా చేస్తారు. ఇది చెప్తే మనం చెప్తే అట్లా చేస్తాంట మీ మా తెలియదా ఇట్లా చేస్తా అని చెప్తారు. అరే మీకు చెప్పకపోతే అడగండి. మీరు హరీష్ రావు చెప్పినానో కేటీఆర్ చెప్పినానో దీంట్లో చేయకుండా ఇంజనీర్ని పిలిపించి ఆ ప్రయత్నం చేయండి. ఏం చేయాలి, ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, పంట పొలాలు ఎంత ఉన్నాయి కదా, దీన్ని ఏ రకంగా వాడాలి, రూపాయి ఎక్కువైనా పర్లేదు, రైతులను ఇబ్బంది పడొద్దు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆ ఇబ్బంది కావద్దు, ఏం చేయాలని చెప్పేసి మనం పిలిపించి చర్చించి మాట్లాడి ఆ రకమైన ప్రయత్నం చేయాలి తప్ప ఏం లేదు దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు. ఎవరు ఊకోరు, సహించరు, తిరగబడతారు జనాలే.